ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. అక్రమంగా శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలను అమ్ముతున్న పాఠశాల సిబ్బంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో, ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామంలో నడుస్తున్న శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ పేరుతో ఉన్న పాఠ్య పుస్తకాలను పాఠశాల సిబ్బంది చేత అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాఠశాలలో పుస్తకాలను అమ్మే అవకాశం లేకపోవడంతో అక్రమంగా ఓ ఇంట్లో కొంతమంది ఉపాధ్యాయులు శ్రీ చైతన్య పాఠశాల సిబ్బంది ఎక్కువ ధరలకు అమ్ముతుండగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిబ్బంది చేత పాఠశాల యాజమాన్యమే అమ్మిస్తుందన్న ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. వారి చేతులకు మట్టి అంటకుండా సిబ్బంది ఉపాధ్యాయులను వాడుకుంటూ వారిని బలి చేస్తున్నారని సంఘం నేతలు ఆరోపించారు. కార్పొరేట్ స్థాయిలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి ప్రైవేట్ స్కూళ్లపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నువ్వు అనే సొసైటీ పేరు చెప్తున్నావు, సొసైటీ వేరు. నువ్వు బుక్ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉన్నది. పేరు చెప్తున్నావు, సొసైటీ వేరు. నువ్వు బుక్ స్టాల్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉన్నది. శ్రీ చైతన్య బుక్కులు నీ ల్యాండ్ లో ఎందుకు ఉన్నాయి? మీరు శ్రీ చైతన్య పేరెంటే కదా, అబద్ధం అడగండి. మీ దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి కదా, శ్రీ చైతన్య కదా. నువ్వు కొట్టలేదు అయితే చెప్పు. వాళ్ళ పేరే చెప్పమాట. వాళ్ళ అమ్మాయినే ఓనర్ మీరేనా ఇది? ఓకే, నాకు అర్థమైతే శ్రీ చైతన్యలో పని చేస్తావు, తీసుకొచ్చిన ఇంట్లో అమ్మ అని చెప్పిండు. అట్లా క్లియర్ అంతే, ఏం లేదు. మీ అబ్బాయిలు ఏమంటారు? మీ అబ్బాయిలకు జీతాలు ఇవ్వకుండా కూడా కొట్లాడేది మేము. వాచ్మెన్లకు జీతాలు ఇవ్వకుండా కొట్లాడేది మేము. ఇలా టీచర్లు గొడవ ఏడుతాను, టీచర్లు మమ్మల్ని అడ్మిషన్ చేయమంటారు, మాకు సరైన జీతాలు ఇస్తలేరు, మమ్మల్ని టార్చర్ పెడతాను మేనేజ్మెంట్ అంటే. పేరెంట్స్ టీచర్లు గొడవ ఏడుతానమ్మా. సేమ్ అలా పనిచేసే మీ వాడు కూడా ఒక్కడు. మీకు ఇబ్బంది కాదు ఇది, మీకు సమస్య కాదు ఇది, మీకు సంబంధం లేదు ఇది. కాకపోతే మీ వాడు అక్కడ ఎంప్లాయీ గా పనిచేస్తాడు. తీసుకొచ్చి ఏం చేసిందంటే అక్కడ అమ్మడం తప్పు కాబట్టి, గవర్నమెంట్ రూల్ లేదు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ మీ ఇంట్లో ఈ బుక్కులన్నీ పెట్టుకున్నారు. అవునా కదా? ఇప్పుడు ఈ బుక్కులు ఎవరు ఏ బాలే? శ్రీ చైతన్య కదా. 10 మంది అంత్య కథ వినే జీతం వెళ్తాంది సంవత్సరం వెళ్తాను. పాపం ఆయనను బంద్ చేసి ఇప్పుడు ఏం తెలుసా, ఈయన అమ్మమని చెప్పి ఒక 10 మంది అంత్య కథ మనిషి 10,000 అంటే బుక్కులకు ఒక ట్రాక్టర్ తెమ్మను. దాంతో పాటు ఎంఈఓ అర్జెంట్గా ఎక్కడ రమ్మంటే ఇవన్నీ మనోళ్ళు అందన్నారు కదా, ఈ బుక్స్ అని తీసుకొని ఎంఈఓ ఆఫీస్ పట్టుకొని పోయి, ఎంఈఓ లేకపోతే ఇంకా ఎస్ఐ నెంబర్ ఉంటే ఎస్ఐ కన్నా కొన్ని మాట్లాడతాను.